మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు, త్రిపుర సుందరి పీఠం దైవజ్ఞ రమా శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా. శతమానం. గురుగారు, విశేషంగా ఈ రోజు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా అద్భుతాలు జరుగుతూ ఉంటాయి అంటారు. ముఖ్యంగా మరి హనుమాన్ చాలీసా తులసీదాస్ రచించారు కదా, ఆయనే రాశారు. ఆయన ఎందుకు రాయాల్సి వచ్చింది? అసలు హనుమాన్ చాలీసా యొక్క గొప్పతనం ఏంటి? ఒక్కసారి. శుభం తల్లి, మంచి ప్రశ్న. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరితస గోత్రోత్పన్నం హరిభక్తిపరాయణం శంకర గురువరేంద్ర చరణం శరణం ప్రపద్యే. శ్రీ మహద్భ్యో గురుభ్యో నమః. సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. అరుణాం కరుణాతరంగితాక్షిం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధివిరయువృతాం అయూకైః అహమిత్యేవ విభావయేద్భవానీం. శ్రీమాత్రే నమః. అంజనేయం మహావీరం బ్రహ్మా విష్ణు శివాత్మకం అరుణార్క ప్రభం శాంతం రామదూతం నమామ్యహం. ఆంజనేయ స్వామి కలియుగంలో ప్రతి గ్రామములో ఉంటాడు. మహానుభావుడు. ప్రతి గ్రామంలో ఉంటది గుడి. ఆంజనేయ స్వామి గుడి లేనటువంటి ఒక గ్రామం ఉండదు. శివాలయం రామాలయం లేనటువంటి ఒక ఊర్లన్నా ఉంటాయి, కానీ ఆంజనేయ స్వామి గ్రామ రక్షకుడు. అతనికి రాముల వారు సీతాదేవి వరమిస్తారు. అలాంటి ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు. అలాంటి మహానుభావుని యొక్క చరిత్ర చెప్పుకోవాలంటే అదృష్టం కావాలనిపిస్తుంది నాకు. అయితే రామాయణంలో సుందరాకాండలో ఆంజనేయ స్వామి ప్రవేశిస్తాడు. కిష్కింధాకాండలో ఆంజనేయ స్వామి యొక్క ప్రవేశం జరుగుతుంది. సుందరాకాండ మొత్తం ఆంజనేయ స్వామి హీరో. కిష్కింధాకాండలో మనకు కనబడతాడు. సుందరాకాండ మొత్తం ఆంజనేయ స్వామి యొక్క హీరోయిజమే. అతని ద్వారానే దానిని అలాంటి ఒక సుందరకాండ. అది సుందరకాండ మొత్తం హనుమంతుని గురించే ఉంటుంది. అతను చేసిన సాహస కార్యము అవే, వేరే పాత్రలు అన్ని ఉంటాయి, కానీ ఆంజనేయ స్వామి ఆ యొక్క దానికి హీరో. అతను ఆ ఒక్క సుందరకాండకు అతను హీరో, కథానాయకుడు. అలాంటి ఆంజనేయ స్వామి అతని యొక్క చరిత్ర చాలా గొప్పగా ఉంది. ఎన్నో చేశాడు. అతని పుట్టుక కూడా ఒక గొప్పతనం. ఆవిర్భావం కూడా, ఆంజనేయ స్వామి యొక్క ఆవిర్భావం కూడా గొప్పతనం. అందరి గురించి అందులో రామాయణంలో, వాల్మీకంలో, ఇతరత్ర కూడా ఆంజనేయ స్వామి చెప్పారు. ఆంజనేయ స్వామి గురించి ప్రత్యేకంగా పరాచర సంహిత అనేటువంటిది ఒక పుస్తకమే ఉంది. వేద శాస్త్రంలో కొన్ని పెద్దలు రాసినటువంటి ఒక పుస్తకంలో పరాచర సంహిత ఆంజనేయ స్వామి చరిత్రనే ఉంది. అతనికి ఎలా పూజ చేయాలి, ఎలా చేసుకోవాలి, అతన్ని ప్రత్యక్షం ఏ విధంగా చేసుకోవాలి అని చెప్పి విన్నాడు. మరి అటువంటి ఆంజనేయ స్వామికి సుందరాకాండ వాల్మీకి రాసినటువంటి ఒక మొట్టమొదటి రామాయణము, అందులో సుందరాకాండలో అని ఉంటే సుందరాకాండకు కూడా హనుమాన్ చాలీసాకు వచ్చినంత పేరు రాలేదు. సుందరకాండకు రాలేదు. హనుమాన్ చాలీసా తొందరలో 10 దిశలలో మారుమరుగైపోయింది హనుమాన్ చాలీసా. సుందరాకాండ కూడా మారుమోగింది. ఏ కార్యక్రమం చేయాలన్నా సుందరాకాండ చదువుకుంటే పనులు అవుతాయి, ప్రతి పని కూడా జరుగుతుంది అనేటువంటి ఒక పేరుంది. కానీ అంత పెద్ద పుస్తకం చదవాలంటే ఎవరికి అవుతుంది? ఇంత లావు పుస్తకం సుందరాకాండ, అదంతా సంస్కృతంలో ఉంటుంది. దాన్ని తెలుగులో అర్థం రాసినా అర్థం చదవాలంటే ఒక రోజులో అయిపోయి పని కాదు. వారం 10 రోజులు చదువుకోవాలి, శ్రద్ధ ఉండాలి, ఇది ఉండాలి. అందుగురించి అది కొంచెం మరుగున పెట్టి ఈ హనుమాన్ చాలీసా 40 శ్లోకాలే. 3 నిమిషాలు చదివితే 3 నిమిషాలలో అయిపోతుంది తొందరగా. మరి సుందరాకాండ చదివితే ఎంత పని చేస్తుందో హనుమాన్ చాలీసా చదివితే కూడా అంతే పని జరుగుతుంది. అంతకంటే కూడా ఎక్కువ పని జరగవచ్చు. ఎందుకంటే ఇది మనకు కలియుగము. కలియుగంలో మానవులకు నిలకడత ఉండదు, తక్కువ, ఏకాగ్రత తక్కువ. దానివల్ల తొందరగా అయిపోవాలి ఏ పని అయినా కానీ. నేను గంట సేపు ఉపన్యాసం ఇస్తే చూసేవాడు తక్కువ, అదే 3 నిమిషాలు ఉపన్యాసం ఇస్తే 30 మంది చూస్తారు కదా. అలాంటి యొక్క ఉంది కాబట్టి దానికి తగినట్టుగానే మనకు హనుమాన్ చాలీసా దొరికింది. ఈ హనుమాన్ చాలీసా రాసిన వ్యక్తి ఎవరు? దీనికి ఒక సృష్టికర్త ఒకరు ఉన్నందు దానికి సృష్టికర్త కావాలి. తులసీదాస్ అనేటువంటి వ్యక్తి రాశారు. ఈ తులసీదాసు ఎవరు అనేటువంటి విషయాన్ని పోతే, ప్రయాగ ఉందిగా, ఉత్తరప్రదేశ్లో ప్రయాగ, అలహాబాద్.
ఆ ప్రయాగ సమీపంలో బాందా జిల్లాలో రాజ్పూర్ అనేటువంటి ఒక ఊరుంది, ఇప్పుడు కూడా ఉంది. ఆ ఊర్లో అనంతరాం దూబే, తులసీదేవి అనేటువంటి ఒక ఇద్దరు బ్రాహ్మణ దంపతులు. వాళ్ళ అమ్మ పేరు కూడా తులసి. హులిసి అంటారు అక్కడ. తులసి అక్కడ కొన్ని అక్షరాలు, ఇప్పుడు అక్కడ వా అంటాము, బెంగాల్ పోతే బా పలుకుతారు. వాని బా పలుకుతారు వాళ్ళు. బెంగాల్ వాళ్ళంతా మనం వంకాయ అంటే మనం బంక బాక, మనం విలాస్ అంటే మనం బిలాస్ అంటారు. ఇలా అంటే కొన్ని పదాలలో ఆ ప్రాంతీయ దాన్ని బట్టి కొన్ని పదాలలో భేదం వస్తుంది. అలాగే ఇక్కడ మనం తులసి అంటాము, అక్కడ మనం హులసి అంటారు. తకారానికి హకారం పలుకుతారు. అక్కడ అనంతరం దూబే, హులసి అనేటువంటి ఒక బ్రాహ్మణ దంపతులు ఉన్నారు. వాళ్ళు భగవంతుని గురించి కూడా తపస్సు, కొంతవరకు సంతానం కావాలి అనేటువంటి ఒక వయసు అయిపోతుంది, సంతానం కావాలి తపస్సు చేసా ఆ విష్ణుమూర్తిని శరణు పొందారు. పొందితే 1497 సంవత్సరం క్రీస్తు శకం 1497 ఆ సంవత్సరంలో శ్రావణ శుద్ధ సప్తమి నాడు ఈ అనంతరాం దూబే, హులసీ దేవులకు ఒక శిశువు పుట్టాడు. అందరి పిల్లలు పుట్టగానే ఏం చేస్తారు? తల్లి గర్భం నుంచి బయటికి రాగానే ఏడుస్తారు. కానీ ఈయన ఏడవలేదు, ఈ శిశువు ఏడవలే. రామ్ 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 అన్నాడు. ఇంకోటి, మూలా నక్షత్రంలో పుట్టాడు శిశువు. మనం ఇంత మూలా నక్షత్రం మీరు చెప్తున్నాం, మూలా నక్షత్రంలోనే పుట్టాడు. పుట్టేటప్పటికే నోటి నిండా పండ్లున్నాయి, 32 పండ్లున్నాయి నోటి నిండా. పుట్టగానే రామ్ 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 అని పుట్టాడు, నోటి నిండా పండ్లున్నాయి. చూస్తే చంటి పిల్లవాడు, ఒక రోజు పిల్లవాడు, కానీ 5 ఏళ్ల పిల్లవాడికి ఎంత తెలివి ఉంటుందో అంత తెలివి ఉంది తులసిదాస్. అయితే వాడిని చూసి తల్లి భయపడ్డారు. మొదలే మూలా నక్షత్రంలో పుట్టాడు, పుట్టగానే నోటి నిండా పండ్లున్నాయి. అందరూ ఏడుస్తే వీడు ఏడవకుండా రామ్ 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 అన్నారు. అంటే దీనికి కారణం ఏమిటంటే, తులసీదాసు ముందు జన్మలో శ్రీధర పండితుడు. ఆ శ్రీధర పండితుడు రాయనటువంటి యొక్క వ్యాఖ్యానాలు లేవు. మొట్టమొదటి వ్యాఖ్యానాలు బ్రహ్మసూత్రాలకు కానీ, రామాయణానికి కానీ, భారత భాగవతాలకు కానీ శ్రీధర వాక్య మాకు పండితులకు శ్రీధర వాక్యలో దొరకనటువంటి ఒక విషయం ఉండదు. శ్రీధర వాక్య చదివినావు రాని ఎవరైనా అడిగితే చదివినానంటే నువ్వు బేష్ అంటారు. అటువంటి మహాపండితుడు శ్రీధరుడు. ఆ శ్రీధరుడే మళ్ళీ జన్మలో ఈ అనంతరాం దూబేకు కొడుకుగా పుట్టాడు. మూలా నక్షత్రంలో పుట్టి ఇతడు పెడుతున్నాడు. భయపడి వీళ్ళు ఏం చేశారంటే, పిల్లగాడు ఇట్లా పుట్టినాడు, వికారంగా పుట్టినాడు, వీళ్ళు వికారం అనుకుంటున్నారు. పుట్టగానే రామ్ రామ్ అంటున్నాడు, 32 పండ్లతో పుట్టాడు బాబు అని చెప్పి 3వ నాడే, సప్తమి నాడు పుట్టినాడు. దశమి నాడే వాళ్ళ దగ్గర ఉన్న పని మనిషికి, చునియా అనేటువంటి ఒక పని మనిషికి ఆ పిల్లగాన్ని ఒప్పచెప్పి పెంచుకోపమని ఇచ్చేశారు. ఇచ్చిన తర్వాత కొద్ది రోజులకు తల్లి చనిపోయింది. ఈ పుట్టినటువంటి ఒక శిశువు ఒక తల్లి చనిపోయింది. ఆ తర్వాత కొద్ది రోజులకు తండ్రి చనిపోయినాడు. ఈ చునియా పెంచుతూ ఇతనికి 5 సంవత్సరాల వయసు వచ్చింది. 5 సంవత్సరాలు వచ్చినప్పుడు ఇతన్ని పెంచుకోవడం వలనో ఆమె దురదృష్టం వలనో ఆ చునియా కూడా చనిపోయింది. కన్న తల్లి తండ్రి చనిపోయినారు, పెంచుకున్న తల్లి కూడా చనిపోయింది. అప్పుడు బాబు సంగతి ఎలా? ఇదంతా కూడా పైనుంచి కైలాసం నుంచి పార్వతీ పరమేశ్వరుడు. పార్వతికి దయ కలిగింది. అయ్యో పాపం ఒంటరివాడు, దైవాంశ సంభూతుడు, దైవం యొక్క అంశ వల్ల జన్మించినటువంటి వాడు, వీడి బతుకు ఇలా అయిపోతుంది అని చెప్పి ఆ పార్వతీదేవి ఒక బ్రాహ్మణ వేషం వేసుకొని ఒక బ్రాహ్మణ స్త్రీ రూపకంలో వచ్చి ఆ అబ్బాయిని పెంచింది. ఆ తర్వాత కొంత వయసు రాగానే కాశీకి వెళ్ళాడు. అతని ప్రేరణ చేత ఆ బాబుకు రామ్ బోలా అని పెట్టాడు కాశీలో పండితుడు. నరహరి ఆనంద స్వామి అనేటువంటి గురువు గారు దగ్గర తీసి ఆ బాబును వెతుక్కుంటూ వచ్చి బాబుని తీసుకుపోయి కాశీకి తీసుకెళ్లి అయోధ్యకు తీసుకెళ్లాడు. రామ్ బోలా అనేటువంటి ఒక పేరు పెట్టాడు. రామ్ అని పుట్టాడు కదా అనుకుని రామ్ బోలా అని పెట్టారు. 1504 సంవత్సరంలో 1504 అప్పుడు ఇతనికి
బ్రాహ్మణులకు చేసేటువంటి ఒక ఆచారాలు ఉంటాయి కదా, మీరు జంజం వేయడము, ఉపనయనం చేయడము, సంస్కారం చేయడము అవన్నీ కూడా చేశారు. అయోధ్యలోనే అతని దగ్గరే మంచి విద్యాభ్యాసం చేశాడు. ఏకసంతాగ్రాహి, ఒక్కసారి చదివితే వస్తుంది ఈ అబ్బాయికి. అలా 15 సంవత్సరాలు వేదాలు, వేదాంగాలు, శాస్త్రాలు అన్నీ కూడా నేర్చేసుకున్నారు అతని దగ్గర. నేర్చుకొని ఆ తర్వాత జన్మభూమికి వెళ్దామని జన్మభూమికి వచ్చాడు. ఎవరున్నారు ఇక్కడ జన్మభూమిలో? ప్రయాగ దగ్గర ఎవరూ లేరు. 1520 సంవత్సరంలో అతనికి వచ్చి ఇక్కడ ఉన్నాడు, మంచి వేదం చదువుకున్నాడు, బ్రాహ్మణ బాలుడు అని చెప్పి దగ్గర తీశారు అక్కడ ఉన్నటువంటి తక్కిన బ్రాహ్మణులంతా కూడా. 1526 సంవత్సరంలో రత్నావళి అనేటువంటి కన్యని పెళ్లి చేసుకున్నారు. ఎవరు? మనం చెప్పుకునే తులసీదాసు రాంబోలా అతని పేరు. అతను పెళ్లి చేసుకున్నాడు. రాంబోలా చాలా మంచి వేదాంత పండితురాలు. ఆమె కూడా మంచి చదువుకున్నటువంటి ఒక వ్యక్తి, భగవంతుడు అంటే మంచి భయము భక్తి ఉన్నటువంటి ఒక వ్యక్తి. అయితే మరి పుట్టింటికి పోవాలి కదా, ఎప్పుడు అత్తగారింట్లోనే ఉంటే ఏం బాగుంటుంది? పుట్టింట్లో ఏదైనా కార్యక్రమం అయిందేమో, ఏదైనా అయిందేమో. ఈ రత్నావళి అనేటువంటి అమ్మాయి పుట్టింటికి వెళ్ళింది. ఈ రాంబోలా అనేటువంటి వ్యక్తికి భార్య అంటే చాలా విపరీతమైన ప్రేమ. ఒక్క నిమిషం కూడా భార్యను చూడకుండా ఉండలేటువంటి ఒక వ్యక్తి. బయట పనిపోయినా సరే, డబ్బులు రాకున్నా సరే, ఏం లేకున్నా సరే, నా భార్య నా పక్కకు ఉండాలి, నా భార్య నాకే సొంతం, ఇలాంటి ఒక అభిప్రాయంతో ఉన్నటువంటి ఒక వ్యక్తి. భార్య పుట్టింటికి వెళ్ళింది. 2 రోజులు ఉన్నాడు. 3వ నాడు ఉండబుద్ధి కాలేదు. భార్యను చూడకుండా ఉండలేకపోయినాడు రాంబోలా. వెళ్ళి చక్కగా అత్తగారింటికి వెళ్ళాడు. సరే, అత్తగారింటి మర్యాదలు ఏవో జరిగినాయి. భార్య కోపంతో చూసింది రత్నావళి. ఏంటి 2 రోజులు విడిచిపెట్టి ఉండలేవా? నన్ను ఫ్రీగా ఉండనివా? మా పుట్టింట్లో ఉండవా? అంత పట్టుదల నా మీద, అంత ప్రేమ నా మీద ఉందా? ఉంటే ఉండింది నా మీద ప్రేమ. కానీ ఈ చటింపు మాటలతో మాట్లాడింది. ఈ ప్రేమ భగవంతుని మీద ఉంటే మోక్ష సామ్రాజ్యం దొరుకుతుంది. నన్ను ప్రేమిస్తూ నా మీద పెట్టుకుని న్యాయం దిగితే నీకేం దొరుకుతుంది? సంసార బాధ తప్ప. నమ్మని నా మీద ప్రేమ పెట్టుకొని నేను ఎక్కడికి పోతే అక్కడికి న్యాయం పడితే నీకు దొరికేది ఏంటిది? సంసారం బాధ. ఇదే ప్రేమ భగవంతుడు రాముని మీద కనుక పెట్టినట్టయితే మోక్ష సామ్రాజ్యం దొరుకుతుంది అని చెప్పి ఈ చటింపు మాటలు మాట్లాడింది. అన్ని ఆధ్యాత్మికంగా. ఆ మాటలు వినలేకపోయినాడు రాంబోలా. వినలేక చక్కగా కాశీకి వెళ్ళిపోయాడు. అయోధ్యలో పెరిగాడు, అయోధ్యలో చదువుకున్నాడు. అయోధ్య నుంచి ఇంటికి వచ్చాడు, పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్నాక భార్య యొక్క మాటలు విని వైరాగ్యం జనించి అక్కడి నుంచి కాశీకి వెళ్ళాడు. కాశీకి వెళ్ళి కాశీలో నివాసం ఏర్పరచుకున్నాడు. మెడలో జంజం గింజం అన్ని తెంపి పారేశాడు. కాషాయ బట్టలు కట్టుకున్నాడు. అప్పుడు పేరు మార్చుకున్నాడు. తనంతట తనే పేరు మార్చుకున్నాడు. తులసీదాస్. రాంబోలా కాదు నా పేరు, తులసీదాస్ అని చెప్పుకున్నాడు అందరికి. చెప్పుకొని అక్కడ కాశీలో ఏం చేయాలి? భోజనం దొరుకుతుంది. కాశీలో భోజనం ఫ్రీ. మనం ఇప్పటికి కాశీకి వెళ్ళినా కానీ ఇక్కడ బ్రాహ్మణ సత్రాలు, ఇతర సత్రాలు చాలా ఉన్నాయి. భోజనం ఫ్రీగా పెడతారు, భోజనం దొరుకుతుంది. భార్య మాటలు ఎప్పుడు ఇక్కడ టింగ్ టింగ్ అని కొడుతున్నాయి మెదడులో. పట్టుదల రాముడి మీద పెట్టని చెప్పింది. సరే అన్నాడు. అక్కడ అప్పటికి రోజు రామాయణం పారాయణం చేస్తున్నాడు, ప్రవచనం చేస్తున్నాడు 10 మందికి కాశీలో. శివుడికి గంగానదిలో స్నానం చేయడము, సంధ్యావందనాది కార్యక్రమాలు తీర్చుకోవడము, శివుడికి పూజ చేయడము, రామాయణం ప్రవచనం చేయడం. ఇట్లా రోజు రామాయణం ప్రవచనం చేస్తున్నాడు. జనాలు బాగా వస్తున్నారు, మంచిగా చెప్తున్నాడు. చిన్న వయసు, బాగా మంచి రామాయణాన్ని చెప్తున్నాడు, మంచిగా చెప్తున్నాడు పిల్లవాడు అని చెప్పి జనాలు బాగా వస్తున్నారు, కూర్చుంటున్నారు. అయితే ఇతను రోజు పూజ చేసుకోగానే పూజ నీళ్లు ఉంటాయి కదా, పూజలో నీళ్లు ఉంటాయి. ఆ నీళ్లు ఏం చేస్తున్నాడు? పక్కనే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుకు వస్తున్నాడు. ఆ చెట్టుకు వస్తుంటే వటవృక్షం, అది మర్రి చెట్టు. ఆ చెట్టుకు వస్తుంటే చెట్టు మీద బ్రహ్మరాక్షసు ఉంది. ఈతను ప్రతిరోజు పూజ చేసుకుని ఆ పూజ నీళ్లు చెట్టుకు పోవడం వల్ల బ్రహ్మరాక్షసు యొక్క శాపం తొలగిపోయింది. చూడు, ఒక మంచి సాధనలో ఉండబడేటువంటి ఒక వ్యక్తి ఒక చెంచాడు నీళ్లు తీర్థంగా ఇస్తే అవి తీసుకుంటే ఎటువంటి దోషాలు పోతాయో. ఈనాడు బ్రాహ్మణం ఉన్నాం, హోటల్లో తింటున్నాం, బీడీలు తాగుతున్నాం, తాళపాకు నములుతున్నాం, రోడ్డు మీద తిరుగుతున్నాం, ప్యాంటు షర్ట్ వేస్తున్నాం, జుట్టు లేదు, పిలక లేదు, జంజం లేదు. ఇలాంటి వాళ్ళు కాదు. సనాతనమైనటువంటి ఒక ఆచారాన్ని పెట్టుకొని ఏ అమ్మవారినో అయ్యగారినో ఎవరిదో ఉపాసన తీసుకొని ఇటు గాయత్రి జపము, రోజు సహస్ర గాయత్రి జపం
ఓ రోజుకు 3000 గాయత్రి జపం కంపల్సరీ చేయాలి, లేదా 1000 చేయాలి. ఇలా చేసుకుంటూ జీవితం గడిపేటువంటి ఒక వ్యక్తి మామూలు ఒక గింత మన్ను తీసి ఈ చేసుకొని అయినా నీ కడుపు నొప్పి తగ్గుతుంది అంటే తగ్గిపోతుంది. తగ్గిపోతుంది. అతని చేతిలో ఏం లేదు, మరి అతనికి వైద్యం రాదు, ఏది రాదు. కానీ అతను చేసే ఒక సాధన యొక్క ఫలితం శరీర అంగాలలో ఉండి ఆ మట్టే మందు అవుతుంది. అలాంటి వాడే ఇతడు. అతను ప్రతిరోజు నీళ్లు పూజ చేసుకుని అనుష్ఠానం చేసుకున్న నీళ్లు ఆ చెట్టుకు వస్తున్నారు కాబట్టి చెట్టు మీద ఉండబడేటువంటి ఒక బ్రహ్మ రాక్షసి యొక్క శాపం తొలగిపోయింది. తక్కువ కింది దింకాడు రాక్షసుడు. ఎవరినో అన్నాడు, భయపడలే. స్వామి నమస్కారం, నేను ఒక బ్రహ్మ రాక్షసుని, నాకు బ్రహ్మహత్య పాతకం పట్టుకుంది. మీరు ప్రతిరోజు నీళ్లు పోస్తున్నారే, ఆ నీళ్ల వల్ల నాకు ఈనాడు శాప విమోచనం జరిగింది అన్నాడు. మీకేం కావాలో కోరుకోండి, నేను ఇస్తానన్నాడు ఆ రాక్షసుడు. ఇస్తావా? ఇస్తాను. అయితే నాకు రామవారిని చూపించన్నాడు. వేరేం అడగలే. నాకు డబ్బు అడిగితే డబ్బు ఎంతైనా ఇచ్చేవాడు బ్రహ్మ రాక్షసుడు, ఏదైనా ఇచ్చేవాడు వాడు. కానీ ఏం అడగలే. నాకు రాముని చూపిస్తావా? నాకు రాముని చూపించాను. అయ్యా, నేను రాముని చూపించేంత శక్తి నా దగ్గర లేదు. ఒక్క ఆంజనేయ స్వామికి తప్ప రాముల వారిని చూపించేటువంటి ఒక శక్తి ఎవ్వరికి కూడా లేదు. ఒక ఆంజనేయ స్వామి తలుచుకుంటే క్షణంలో రాముల వారిని చూస్తాడు. తన హృదయం చీల్చి హృదయంలోనే రాముల వారిని యొక్క చీల్చేటువంటి ఒక మహానుభావుడు ఒక్క రామభక్తుడు ఆంజనేయ స్వామి. ఆ ఆంజనేయ స్వామిని కనుక నువ్వు పట్టుకున్నట్టయితే నీకు ఎక్కడ దొరుకుతాడు? మరి ఆంజనేయ స్వామి ఎక్కడ దొరకాలి? మరి ఆ దారన్న చెప్పు కనీసము అని మళ్ళీ అడిగాడు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కుతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణ రోజనం మారుతిం నమత రాక్షసాంతకం. ఎక్కడెక్కడ రామాయణం చెప్తూ ఉంటారో అక్కడెక్కడ హనుమంతుడు వచ్చి కూర్చుంటాడు. అది ఎలా కూర్చుంటారు? రామకథ వినుకుంటే కన్నులో నుంచి నీళ్లు రాడుతుంటాయి. బాష్పవారి పరిపూర్ణ రోజనం, కన్నుల్లో నీళ్ళన్నీ నిండి కళ్ళ నుంచి నీటి పట్టి పడుకుంటే ఆ రాములవారు పడ్డ కష్టాలన్నీ వినుకుంటూ ఏడుస్తూ ఆనందంతో ఉంటాడు. రాములవారి సుఖాలన్నీ ఆనందంగా తీసుకుంటాడు. రాములవారి కష్టాలన్నీ కూడా బాధగా తీసుకొని మారుతి, అటువంటి మారుతిని శరణు వేడుకున్నాడు. ఎక్కడ ఉంటాడు అతను? ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడ రామాయణం పారాయణం చేస్తుంటారో, రామాయణం ప్రవచనం చేస్తుంటారో, రామాయణం పారాయణం చేస్తుంటారో అక్కడ ఆంజనేయ స్వామి ఉంటాడు. మరి ఎలా పట్టుకోవాలి? అది నేను చెప్పలేను, నువ్వు పట్టుకో, నీకు రాముడు కనబడతావు చెప్పాడు. వెళ్ళిపోయాడు. అతను శాప విమోచనం కలిగింది కాబట్టి వెళ్ళిపోయాడు. ఇతను ప్రతిరోజు కూడా రామాయణం పారాయణం చేస్తూనే ఉన్నాడు. తులసీదాసు, ఇప్పుడు రామూల కాదు, తులసీదాసు ప్రతిరోజు రామాయణం పారాయణం చేస్తూనే ఉన్నాడు. ప్రతిరోజు రామాయణం ప్రవచనం చేస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆంజనేయ స్వామి ఎప్పుడు వస్తాడా, ఎక్కడ కూర్చుంటాడా, ఎప్పుడు వస్తాడా, ఎక్కడ కూర్చుంటాడా అని చూస్తున్నాడు. అందరూ మానవులే వస్తున్నారు, అందరూ మానవులే వస్తున్నారు. మరి మానవులలో రాముల వారి ఆంజనేయ స్వామి ఎవరు? ఒక కోతి రూపకంగా వస్తేనేమో గుర్తుపట్టొచ్చు, కానీ మానవ రూపకంగానే ఉంటున్నారు. అందరూ మానవులే. చూశాడు. కొంతకాలం అయింది. అయినప్పటికీ బాగా పరీక్ష పట్టి చూస్తున్నాడు ప్రతిరోజు కూడా. ఒక బ్రాహ్మడు మాత్రము ప్రవచనం చేసే కంటే ముందే వచ్చి కూర్చుంటున్నాడు. జనాలు ఎవరు రాకముందే వచ్చి కూర్చుంటున్నాడు. అక్కడ మౌనంగా కూర్చుంటున్నాడు. ప్రవచనం అయిపోయిన తర్వాత, హారతి ఇచ్చిన తర్వాత, అందరు వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి వెళ్తున్నాడు. కళ్ళల్లో ఎప్పుడు నీళ్లు ఉంటున్నాయి ఆ వ్యక్తికి. చూశాడు. ఇతను అడిగి చూస్తాను అని చెప్పాడు. ఒకనాడు వెళ్ళి 2 కాళ్ళు పట్టుకున్నాడు. స్వామి మీరెవరు? ప్రవచనం చెప్పే కంటే ముందే వస్తున్నారు. ప్రవచనం అయిపోయిన తర్వాత జనాలందరూ వెళ్ళిపోయిన తర్వాత మీరు నిదానంగా వెళ్తున్నారు. కళ్ళ నిండా నీళ్లు నిండి ఉంటున్నాయి. స్వామి ఎవరో మీరు మాకు చెప్పండి అని చెప్పి 2 కాళ్ళు పట్టుకున్నాడు. నవ్వాడు. నవ్వి తన నిజ రూపాన్ని చూపించాడు ఆంజనేయ స్వామి. చూశాడు. అదిరిపోయాడు తులసిదాసు. కళ్ళలో నుంచి నీళ్లు, అప్పుడు తులసిదాసు కళ్ళలో నుంచి నీళ్లు కారుతున్నాయి. శరీరం వణుకుతుంది. ఏమి చేయాలో కూడా అర్థం కావడం లేదు. జయ హనుమాన జ్ఞాన గుణ సాగర అని చెప్పి అప్పుడు మొదలుపెట్టాడు హనుమాన్ చాలీసా. జయ కపిహతు లోక ఉజాకర అని చెప్పి అప్పుడు 40 పద్యాలతోటి 40 దోహేలతోటి ఆ ఆంజనేయ స్వామిని కీర్తించాడు.
అప్పుడు చెప్పినటువంటి ఒక ఆంజనేయ స్వామిని ఎదురుగుండా చూసుకుంటూ 40 శ్లోకాలు చెప్పింది హనుమాన్ చాలీసా. అప్పటిదప్పుడే నోటికే అతనికి ఏ విధంగా అయితే కీర్తించాడో ఆ కీర్తననే అతన్ని ఆంజనేయ స్వామిని ఏ విధంగా అయితే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆశువుగా అనుకోకుండా పెన్ను పెట్టి రాయకుండా చెయ్యకుండా వచ్చేటువంటి యొక్క శ్లోకాలు ఇవి. తులసిదాస్ చెప్పినాక ఆంజనేయ స్వామి ఆంజనేయ స్వామి రుద్రాంశ సంభూతుడు, మహాకోపిష్టి, మహాశాంత పురుషుడు, మహాకోపిష్టి. రుద్రుని యొక్క అంశ వల్ల, వాయుదేవుని యొక్క దీని వల్ల అంజనీదేవికి జన్మించినటువంటి ఒక వాడు. వాయుదేవుడు కూడా ఒక రుద్రాంశ, అష్టరుద్రులలో వాయుదేవుడు కూడా ఒక రుద్రుడు. ఆ వాయుదేవుని యొక్క రుద్రాంశ వల్ల జన్మించిన వాడు కాబట్టి కోపిష్టి, విపరీతమైన శరీర బలం ఉన్నటువంటి ఒక వ్యక్తి, చిరంజీవి. ప్రపంచ సూర్య చంద్రాదులు ప్రపంచ ఆకాశంలో ఉన్నంత కాలం ఆంజనేయ స్వామి బ్రతికే ఉంటాడు. అతన్ని చూడడానికి మన కళ్ళు కావాలి, తెలుసుకోవడానికి మన మనసు కావాలి. ఆంజనేయ స్వామి ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం. అందుకే రామాయణాన్ని మన ఇంట్లో చదువుకుంటూ, ఏ రామాయణం అన్నా కానీ వాల్మీకి రాసిన రామాయణమే సంస్కృత శ్లోకాలే చదవాలని కాదు, నువ్వు రామ 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 అని అనుకుంటూ ఉంటూ చాలు, నీకు రాముడు దొరికిపోతాడు, ఆంజనేయ స్వామి దొరికిపోతాడు. అయితే ఇది నేను సాక్షాత్కారంగా తెలుసుకునేటువంటి క్వశ్చన్. ఆంజనేయ స్వామిని నేనేం చూడలేదు, మా గురువు గారు చూశారేమో నాకు తెలియదు. మా గురువు గారు ప్రతిరోజు రామాయణం పారాయణం చేసేవాడు. ప్రతిరోజు కూడా 24,000 శ్లోకాలు మా గురువు గారికి కంఠోపాఠం. రోజు రామాయణం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4-4:30 వరకు ప్రతిరోజు కూడా ఎంతవరకు అయితే అంతవరకు రామాయణం చదివేవాడు. అప్పుడు నాకు రామాయణం చదివిన తర్వాత నాకు పాఠం చెప్పేవాడు. ఆంజనేయ స్వామి వచ్చి కూర్చున్నాడుగా చూడు అనేవాడు. ఎక్కడ కూర్చున్నా నాకేం తెలుస్తుంది, ఈ కళ్ళకు నాకెక్కడ కనబడతాడు, చిన్నతనం బాల్యావస్థ నాకెక్కడ కనబడతాడు, నీ కనబడతాడేమో నాకు కనబడదు గురువుగారు. ఇక్కడ చేయబెట్టంటాడు, అక్కడ చేయబెట్టి అక్కడ ఒక మంచి కూర్చుంటే ఎలా అయితే భూమి వేడి అవుతుందో అలా వేడిగా ఉండేది. అంతసేపు కూర్చున్నాడు కాబట్టి వెచ్చగా ఉండేదేమో. అక్కడ మనం కూర్చుంటే స్థలం వేడవుతుంది కదా, అలాగే వేడిగా ఉండేది. అక్కడే కూర్చున్నాడు రా ఇంతసేపు వాడు అనేవాడు మా గురువు గారు. అలాగే ఈ మన తులసీదాస్ కూడా ఆంజనేయ స్వామి యొక్క సంపూర్ణమైన రూపాన్ని చూసి మనసును ఆపోలేక కళ్ళలో నుంచి బాష్పవారి నేత్రాల నుంచి నీళ్లు కారుతూ ఉంటే ఆనందం పట్టలేక హనుమాన్ చాలీసా మొదలుపెట్టి 40 శ్లోకాలు ఏకధాటిగా చెప్పేశాడు. అదే హనుమాన్ చాలీసా అయింది. ఇలా ఎక్కడెక్కడైతే రామాయణ ప్రవచనం జరుగుతుందో అక్కడక్కడ ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు. ఎక్కడెక్కడ రాముల వారి పూజ జరుగుతుందో అక్కడక్కడ ఉంటుంది. మేము ఏ ప్రవచనం చేసినా అక్కడ ఖాళీ స్థలం పెట్టాం. బాటిలో బ్యాగో ఏదో ఉంటుంది మా పక్క, ఏదో మాకు ఉంటుంది. అట్లా అవసరం కదా నీళ్లు తాగడం చేయడానికి, ఇక్కడ ఉంటాం. కానీ రామాయణం ప్రవచనం చేసేటప్పుడు మాత్రము మాకు కుడి పక్కన ఒక ఆసనం వేసి ఖాళీ పెడతాం. ఆంజనేయ స్వామి వచ్చి కూర్చుంటాడు కదా, కూర్చోవడానికి అతనికి ఆసనం కావాలి కదా, కాబట్టి ఆసనం వేసి అక్కడ పెట్టి ఖాళీ పెట్టేసి ఇవన్నీ పక్కకు పెట్టేసి ఈ పక్కన పెట్టేసుకొని అక్కడ ఉంటుంది. తక్కిన వాటికి భారతం చెప్పు, వేరే చెప్పు, అవి ఎక్కడున్నా మాకు అంత బాధ లేదు. కానీ రామాయణం ప్రవచనం చేసేటప్పుడు మాత్రం మాకు కుడి పక్కన ఆంజనేయ స్వామికి స్థలం ఉంచాల్సిందే. మేము భయపడుకుంటూ రామాయణం చెప్పాల్సిందే. ఎక్కడ ఏ తప్పు దొరుకుతుందో ఆ తోకతోటి కొడతాడో చేతులు కొడతాడో వాడు మహానుభావుడు అనేటువంటి ఒక భయం ఉంటుంది. ఆ రాముల వారి చరిత్ర చెప్తూ ఉంటే అక్కడ ఇది అవుతుంది. అలా జరుగుతుంది. ఇలా ఆంజనేయ స్వామి చెప్పాడు. తులసీదాసు ఆంజనేయ స్వామిని ప్రత్యక్షంగా చూసుకుంటూ జ్ఞానగుణ సాగర అనేటువంటి మొదలు పెట్టేసుకొని 40 శ్లోకాలు చెప్పాడు. కాబట్టి ఈ 40 శ్లోకాలలో ఉన్న సారాంశం ఏమిటి? ఆంజనేయ స్వామి యొక్క పుట్టుక విధానము, శౌర్య పరాక్రమాలు, సాధించినటువంటి ఒక కార్యక్రమాలు ఈ 40 శ్లోకాలలో చెప్పాడు. అతని యొక్క గుణగణాలు, సాధించిన కార్యక్రమాలు, అతని యొక్క శక్తి సంపన్నాలు, ఇవన్నీ కూడా 40 శ్లోకాలలోనే మనకు తులసీదాస్ గారు చెప్పారు. ఈ శ్లోకాలు చదవడం వల్ల విపరీతమైనటువంటి యొక్క కష్టాలు వెళ్ళిపోయి విద్య రావడము, జ్ఞాపక శక్తి పెరగడము, శరీరంలో బలం పెరగడము, మనోధైర్యం పెరగడము, ఇవన్నీ కూడా జరుగుతుంటాయి. అయితే ఇలా చెప్పి అతను వెళ్ళిపోయాడు. అప్పుడు ఆంజనేయ స్వామిని బిగ్గర పట్టుకున్నాడు మనవాడు
తులసిదాస్ పట్టుకొని ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదివిన తర్వాతనే రామాయణ ప్రవచనం చేయడము, అక్కడ ఆసనం వేసి పెట్టడము, అక్కడ ఆంజనేయ స్వామి కూర్చొని ఇతని కనబడుతున్నాడు కానీ వేరే వాళ్ళకి కనబడుతున్నాడు. ఆ వచ్చినట్టు ఇంత ముందు ఒక బ్రాహ్మణ వేషంలో వచ్చిన వ్యక్తి ఇప్పుడు లేడిగా సాక్షాత్ ఆంజనేయ స్వామి వచ్చి అక్కడ కూర్చుంటున్నాడు రామాయణం వినడానికి. ఒక తులసిదాసుకు మాత్రమే ఆంజనేయ స్వామి కనబడుతున్నాడు, అక్కడ నమస్కారం చేస్తాడు, కూర్చుంటాడు, రామాయణం ప్రవచనం చేస్తుంటాడు. ఇలా కొంతకాలం జరిగింది. ఆ తర్వాత తులసిదాసు గారికి రామాయణం రాయాలి, రాముల వారి దర్శనం కాలేదు ఇంకా. అతన్ని అడిగాడు, నీకేం కావాలని అడిగాడు ఆంజనేయ స్వామి. తులసిదాస నీకేం కావాలని అడిగాడు. నాకేమొద్దు, రాముల వారిని చూయించు, రాముల వారిని చూయించు నాకు అన్నాడు. ఇది ఎక్కడి బాధ నాయన, రాముల వారిని నేను ఇప్పుడు అయోధ్య పోయి తోడుకురావాలా? అతను నిర్యాణం జరిగి చాలా కాలం అయిపోయింది అని చెప్పి ఆలోచించేసి, సమయం వచ్చినప్పుడు రాముడు కనబడతాడులే, వాడు నువ్వు ప్రవచనం చేస్తుండు, రామనామం జపం చేస్తూ ఉండు అని చెప్పాడు. ఇతను ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుతుంది, తను రాసిందే తను ప్రతిరోజు పారాయణం చేయడము, 10 మందికి నేర్పించడము, రోజు రామాయణ ప్రవచనం చేయడము, రాముడు ఎప్పుడు వస్తానని ఎదురు చూడడం. కొంతకాలం అయింది. ఇటు కాశీలో రామాయణ ప్రవచనం చేస్తూనే ఉన్నాడు. చేసుకుంటూ రామాయణము రాయాలి అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది తులసీదాస్కు. రామాయణం రాస్తున్నాడు, సంస్కృతంలో శ్లోకాలలో రాస్తున్నాడు. ఉదయం నుంచి సాయంకాలం వరకు రాసిన 20 శ్లోకాలు, 50 శ్లోకాలు, 200 శ్లోకాలు రాసేసి అది తీసుకెళ్ళి ఆ శివుడి దగ్గర పెడుతున్నాడు. కాశీలో ఉంటే శివుడే కదా, శివుడి దగ్గర పెడుతున్నాడు. తెల్లవారులేటప్పటికీ ఆ పేపర్ ఉండడం లేదు, అక్కడ పేపర్ ఉన్న దాని మీద అక్షరాలు ఉండలేవు, మాయమైపోతున్నాయి. ఇలా 2-3 జరిగినాయి. పేపర్ ఉంటేనేమో అక్షరాలు ఉండదు, అసలు లేకుంటే పేపరే ఉండదు. ఎవరైనా తీస్తున్నారంటే ఎవరు తీయడం లేదు. తాళాలు వేసిన తర్వాతనే వస్తాడు తను ఉన్నటువంటి ఒక స్థలానికి. ఇలా జరిగింది. ఇలా బాగా బాధపడి, ఏంటి నేను రోజు రాస్తున్నాను, రోజు పెడుతున్నాను, అక్కడ పేపర్ ఉండదు. ఒకవేళ పేపర్ నేను రాసినటువంటి ఒక పేపర్ కనుక ఉన్నట్టయితే దాని మీద అక్షరాలు ఉండవు, మాయమైపోతున్నాయి. ఇదేంటని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. అప్పుడు రాముల వారు కనబడ్డాడు తులసిదాసు. నీవు సంస్కృతంలో రాయకు రామాయణం, నీ భాషలో నువ్వు రాయి, దోహేలు చౌపాయిలు రాయి. అది తులసి రామాయణము, రామచరిత మానసము అనేటువంటి ఒక పేరుతో ప్రపంచంలో సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఉంటుంది. నీది మహా గొప్పనైనటువంటి కావ్యం అవుతుంది. నువ్వు సంస్కృతంలో రాస్తే నేను స్వీకరించను అని చెప్పి రాముడు స్వయంగా తులసీదాసుకు చెప్పాడు. అప్పుడు తులసీదాసు సంస్కృతంలో రాయకుండా తన భాషలో, తనకు వచ్చినటువంటి ఒక భాషలో రామాయణం చౌపాయిలు, దోహేలు, చౌపాయి అనేటువంటి ఒక పదాలు పెట్టి, ఛందస్సులు పెట్టి అప్పుడు రామాయణం మొత్తం రాశాడు. చాలా బాగా ఉంటుంది రామాయణం. దాంట్లో ఆధ్యాత్మికత, సాంఖ్యశాస్త్రం ఇవన్నీ కూడా అన్ని రకాలుగా నింపి చేశాడు. ఇది ఈ విధంగా మనకు తులసీదాసు మనకు హనుమాన్ చాలీసా అనేటువంటి ఒక స్తోత్రాన్ని మనకు ఇచ్చాడు తులసీదాసు. ఈ స్తోత్రం చదవాలి. అప్పుడేమైంది, ఇది 40 శ్లోకాలే 3 నిమిషాలు అయ్యే పని. సుందరాకాండ చదవాలి అంటే రోజులు పడుతుంది, మనసు నిలకడ ఉండదు. కలియుగము, మన మానవులము, ఉప్పు కారం తింటున్నాము, మనసు ఏకాగ్రత ఉండదు, మనసు నిలబడదు. కాబట్టి ఇది 3 నిమిషాల్లో అయిపోతుంది. ఇది చదువుకుంటే అదే ఫలితం వస్తుంది అని ఉంది కదా. ఆంజనేయ స్వామి చెప్పాడు, ఇది చదువుకుంటే అందరికి కూడా మేలు జరుగుతుంది అని చెప్పి ఆంజనేయ స్వామి స్వయంగా తన వాక్కుతో చెప్పినటువంటిది. కాబట్టి ఈ హనుమాన్ చాలీసా వృద్ధిలోకి వచ్చింది. ఈ హనుమాన్ చాలీసా వృద్ధిలోకి వచ్చిన తర్వాత ఏమైంది, ఇది ఎన్నిసార్లు చదవాలి, రోజుకి ఎన్నిసార్లు చదవాలి, ఎన్నిసార్లు చదివితే బాగా ఉంటుంది, ఫలితం వస్తుంది అని చెప్పి ఆలోచన చేసి అప్పుడు తులసీదాస్ ఏం చేశాడంటే, వాళ్ళ ఇష్టాన్ని బట్టి, మన యొక్క ఏకాగ్రతను బట్టి, శక్తిని బట్టి దాన్ని ఒకసారి కానీ, 3 సార్లు కానీ, 5 సార్లు కానీ, 11 సార్లు కానీ, 54 సార్లు కానీ, 108 సార్లు కానీ చదువుకున్నట్టయితే వాళ్ళ యొక్క కోరికలన్నీ నెరవేరడమే కాకుండా వాళ్ళ యొక్క ఈతి బాధలు, అంటే ఆరోగ్య రీత్యా బాగుపడతారు, ఆర్థిక రీత్యా బాగుపడతారు, అన్ని విధాల మంచి జరుగుతుంది అని చెప్పి ఆంజనేయ స్వామి తులసీదాస్కు వరం ఇచ్చినటువంటి తులసీదాసు మనకు చెప్పాడు ఈ విధంగా. అయితే ఈ హనుమాన్ చాలీసా అనేటువంటి దాన్ని మనము ప్రతిరోజు ఒకసారి పారాయణం చేస్తే పర్వాలేదు. మనకు వీలుంది కాబట్టి అప్పుడు ఒక 5 సార్లు కానీ, 11 సార్లు పారాయణం చేసి 108 సార్లు చేయడం అంటే ఒక 3-4 గంటలు పడుతుంది. అంత శక్తి మన దగ్గర ఉండదు కాబట్టి, అంతసేపు మనం చేయలేం కాబట్టి రోజుకు ఒక 11 సార్లు
అంటే అరగంట టైం తీసుకుంటుంది. 11:33 అరగంట 40 నిమిషాల సమయం తీసుకుంటుంది. ఆ సమయంలో ఆంజనేయ స్వామి యొక్క ఈ హనుమాన్ చాలీసా 11 సార్లు ప్రతిరోజు పారాయణం చేసినట్టయితే వానికి తిరుగులేదు. ఎక్కడ పోయినా ఏ కార్యక్రమం అయినా జరుగుతుంది. ఎటువంటి ఆ మొండి ఆఫీసర్ అయినా వాడు సంతకం పెట్టాల్సిందే. ఎటువంటి ఈ కారాగార బందీలు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కూడా తొలగిపోవాల్సిందే. న్యాయానికి మాత్రం 100% హనుమాన్ చాలీసా పనిచేస్తుంది. శని దోషం ఉన్న వాళ్ళకు హనుమాన్ చాలీసా చదివితే శని దోషం కంట్రోల్ అవుతుంది. ఈ విధంగా ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా మనం పారాయణం చేయాలి. ఈ పారాయణం చేసినప్పుడు ఆంజనేయ స్వామికి ఏదో ఒకటి నైవేద్యం పెట్టాలి. ఏదో పుస్తకం పట్టుకొని దేవుని హనుమాన్ చదువుకుంటే కాదు. దానికి ఆంజనేయ స్వామికి ముందుగా పూజ చేసి 2 తమలపాకులు సమర్పించుకొని, తమలపాకులు అంటే ఎక్కువగా ఇష్టం ఆంజనేయ స్వామికి, వడలంటే ఎక్కువగా ఇష్టం కాబట్టి తమలపాకులు పెట్టి వడలు నైవేద్యం పెట్టి. తమలపాకులు ఎందుకు ఇష్టం అంటారు? తమాలపత్రం అంటే అది మనకు ఆరోగ్యాన్ని బాగు చేసేటువంటి ఒక పత్రం అది. కాబట్టి అది ఆంజనేయ స్వామికి తర్వాత వచ్చినటువంటివి ఇవన్నీ కూడా తులసీదాసు చెప్పలేదు, మన హనుమంతుడు తమలపాకులు పెట్టని చెప్పలేదు. తర్వాత అనుభవంతో ఉన్నటువంటి ఒక వ్యక్తులు చెప్పినటువంటి చాలా ఆకు పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది కాబట్టి ఆకు పూజ చేయాలి. వడలు నైవేద్యం పెడితే మంచిగా ఉంటుంది, వడలు నైవేద్యం పెట్టాలి. ఇలా అని చెప్పి మనకు తర్వాత పండితులు చెప్పినటువంటి ఒక విషయాలు ఇవన్నీ కూడా. ఆంజనేయ స్వామికి నైవేద్యం పెట్టుకొని అప్పుడు హనుమాన్ చాలీసా హారతి ఇచ్చి, అప్పుడు హనుమాన్ చాలీసా పారాయణం చేసి మళ్ళీ తిరిగి ఒకసారి హారతి ఇచ్చి 5 ప్రదక్షిణాలు 3 ప్రదక్షిణాలు చేస్తే అప్పుడు మనకు ఏదో హనుమాన్ చాలీసా పారాయణ చేయమన్నాడు గురువు గారు అని చెప్పి పుస్తకం పట్టుకొని టకటకట నోటికి వచ్చింది కదా అని చెప్పి టకటకటకటకట ఇక్కడ తిరుగుకుంటూ పారాయణం చేయడం కాదు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే రామాయణం పారాయణం చేస్తే హనుమంతుడు ఒక్కడే కూర్చుంటారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే మన పక్కన 2 కూర్చుంటారు. ఎవరు? ఒకడు తులసీదాసు, ఒకడు ఆంజనేయ స్వామి, 2 కూర్చుంటారు. అందుకని అక్కడ 2 ఆసనాలు పెట్టేసి మనం కూర్చోమని చెప్పి వాళ్ళకి పూజ చేసుకొని నైవేద్యం పెట్టుకొని హారతి ఇచ్చుకొని చేసి తిరిగి చదివిన తర్వాత మళ్ళీ ఒకసారి హారతి ఇచ్చి అక్కడ మనం పెట్టినటువంటి నైవేద్యం ప్రసాదంగా తీసుకొని పోతే ఏ పని కాదు ప్రతి పని కూడా అయి తీరుతుంది, న్యాయానికి పనిచేస్తుంది. దొంగతనం చేసి నా మీద దొంగతనం నింద రావద్దు అని చెప్పి చేస్తే రాదు, అది కంపల్సరీ ఇంకా తొందరగా వచ్చి తీరుతుంది. హత్య చేసి నా మీద హత్యా ప్రయత్నం యొక్క నేరం రావద్దు, నాకు ఉరి శిక్ష పడొద్దు అంటే ఇంకా తొందరగా పడుతుంది. అలా కాకుండా న్యాయంగా ధర్మంగా ఉండబడేటువంటి ఒక కోరికలతో గనక చేసినట్టయితే 100% 100కు 100 పాళ్ళు మనకు ఆంజనేయ స్వామి తీర్చిదిద్దుతాడు. అలాంటి ఒక ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా రోజుకు ఒక 11 సార్లు, వీలు లేదు ఒకసారి 3 సార్లు 5 సార్లు చేయి. నీకు టైం ఉంది, ఆదివారం సెలవు ఉంది, ఏం పని లేదు, ఆ రోజు 11 సార్లు చేయి, చేసుకొని పూజ చేసుకో. అలా చేసుకున్నప్పుడు మన కష్టాలన్నీ కూడా తొలిపోతాయి. ఈ ఆంజనేయ స్వామి యొక్క హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కలిగేది ఏమిటిది, ఏం ఫలం వస్తుంది అంటే బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వం అరోగత అజాఢ్యం వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్ అంటాడు. హనుమంతుణ్ణి గనక హనుమాన్ చాలీసా చేత పారాయణ చేస్తే మంచి బుద్ధి వస్తుంది. బుద్ధి అంటే నాకు బుద్ధి లేదా పంతులు గారు అని అడుగుతారు. బుద్ధి ఉంది కానీ మంచి బుద్ధి వస్తుంది. చదువుకోవాలి, బాగుపడాలి, న్యాయంగా ధర్మంగా తిరగాలి అనేటువంటి ఒక బుద్ధి వస్తుంది. బలం, శరీరంలో బలం వస్తుంది. మనోధైర్యం, యశోధైర్యం, యశస్సు అంటే కీర్తి, 10 మందిలో మంచి పేరు రావడం. నాగారం పంతులు గారు అంటే మంచివాడరా, జాతకాలు బాగా చెప్తాడు, అతని దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడ ఉన్నవాడు కూడా ఇక్కడికి వచ్చి తీరుతాడు. అన్ని తప్పించుకొని, స్పీడ్ బ్రేకర్లు అన్ని తప్పించుకొని, అతను దారిబడి ఎంతో మంది జాతకం చెప్పే వాళ్ళు ఉంటారు, వాళ్ళందరినీ తప్పించుకొని నాగారం కూర్చుంటాడు. యశోధైర్యం, యశస్సు ఇది. ధైర్యం, మనోధైర్యం, ఒకటేమో శారీరక బలము, ఒకటి మనోధైర్యం. మనోధైర్యం ఉన్నప్పుడు శారీరక బలం అదే వస్తుంది. మనోధైర్యం, నేను ఈ కార్యక్రమాన్ని చేయగలను, నేను ఈ ప్రవచనం చెప్పగలను. బుద్ధి యశోధైర్యం. నిర్భయత్వం, భయం అనేటువంటిది ఉండదు. రాత్రి 12 గంటలకు లేపి నువ్వు కుషవాడం వెళ్ళి రారా, లేకుంటే కూకుటిపల్లి వెళ్ళి రారా, ఆ శిరీషకు చెప్పరా ఈ విషయం అని చెప్తే ఎందుకు ఏమీ అడగడు, బండి తీసుకొని మధ్యరాత్రి అయినా బయలుదేరుతాడు. అరోగత, అనారోగ్యం అనేటువంటి దగ్గర రాదు, అనారోగ్యం అనేటువంటి దగ్గరికి రాదు. ఒక తమలపాకు తీసుకొని హనుమాన్ చాలీసా చదివి ఆ తమలపాకు నవ్వులు మింగేసినావు అనుకో, నీ శరీరంలో ఉన్న రోగాలన్నీ పటాపంచ
అజాఢ్యం, దేజీతనం. పోతుంది. పోతావురా నేను చూస్తా తెల్లారని పోతా. ఇప్పుడు 8 అయింది కదా, కొంచెం ముఖం కడుక్కొని టీ అయిపోతా. ఇటువంటి అజాఢ్యం ఉండదు. అప్ టు డేట్. వాక్పటుత్వంచ, అన్న పని అయి తీరుతుంది. వాక్పటుత్వం అంటారు, వాక్శుద్ధి అంటారు దాన్నే. వాక్శుద్ధి అంటే ఎవరో వచ్చి ప్రశ్న అడిగారు, పంతులు గారు నేను పలానా దగ్గరికి వెళ్తున్నాను, పని అవుతుందా? ఇతను అవుతుంది అంటే అవుతుంది, ఏమో నమ్మకం లేదురా, పని కాదు, అనవసరంగా ఎందుకు ప్రయాణం చేస్తావు, పని కాదు అక్కడ. దీన్నే వాక్పటుత్వం అంటారు, వాక్శుద్ధి అంటారు. వాక్శుద్ధి కలుగుతుంది. ఇవన్నీ ఎట్లా వస్తాయి? ఈ హనుమాన్ చాలీసా రోజుకు 11 సార్లు చదివి హనుమంతుని వేడుకోవడం వల్ల ఇవన్నీ. బుద్ధిర్బలం, యశో ధైర్యం, నిర్భయత్వం, అరోగత, అజాఢ్యం, వాక్పటుత్వంచ హనుమత్ స్మరణాత్ భవేత్. హనుమంతుని యొక్క స్మరణ చేయడం వల్ల ఇవన్నీ కూడా మనకు జరుగుతాయి. ఇలాంటి యొక్క హనుమాన్ చాలీసా మనకు ఈనాడు ప్రాచుర్యంలో ఉంది. ఈ హనుమాన్ చాలీసా చదవాలి. ఎంతో దూరం పోవాల్సిన అవసరం లేదు. మా గుళ్ళో ఇక్కడ పక్కకు ఉన్నటువంటి ఒక దేవాలయంలో ఆంజనేయ స్వామి ఉన్నాడు. అతనికి నేను ప్రాణాంజనేయ స్వామి అని చెప్పి పేరు పెట్టాను. అంతటా అభయాంజనేయ స్వామి, వీరాంజనేయ స్వామి, భక్తాంజనేయ స్వామి ఉంటారు. కానీ మాది ఇక్కడ దేవాలయంలో ఉన్నటువంటి స్వామి ప్రాణాంజనేయ స్వామి. దాంట్లో ముఖ్య ప్రాణాంజనేయ స్వామి, ప్రాణాలు కాపాడడంలో ముఖ్యుడు మా ఆంజనేయ స్వామి. ఒకసారి ఇలాగే నేను గుళ్ళో కూర్చున్నాను, ఒక అమ్మాయి వచ్చింది. మా వారికి యాక్సిడెంట్ అయింది, పంతులు గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు, ఏం చేయమంటారని చెప్పి ఏడుస్తూ ఉంది. వెంటనే ఆంజనేయ స్వామి సింధూరం ఇచ్చి, అమ్మ ఇది బొట్టు పెట్టు పో అన్నాడు. అది బొట్టున పెట్టిన 2 రోజులకే అతను బయటకు వచ్చేసాడు, ఆరోగ్యం బాగుపడి. ఇంకో అమ్మాయి కోమాలో ఉన్నాడు, అమ్మాయి భర్త దెబ్బ దాకిందో ఏం దాకిందో కోమాలో ఉన్నాడండి అని చెప్పి చెప్పారు. అమ్మ కోమాలో ఉన్నాడా, ఏం చేస్తావు అని చెప్పి అదే ఆంజనేయ స్వామి సింధూరము 2 తానపాకులు ఇచ్చి, ఇవి తల కింద పెట్టుకోమ్మా నీ భర్తకు, పండుకున్న వాడికి బొట్టు పెట్టకూడదు కాబట్టి తల కింద పిడి కింద పెట్టేసేయమని చెప్పారు. పిడి కింద పెట్టి డాక్టర్లు నమ్మకం ఇవ్వనటువంటి ఒక వ్యక్తులు నమ్మకం ఇవ్వలేదు. కుమారు నుంచి ఎప్పుడు బయటకు వస్తాడో బతుకుతాడో నమ్మకం ఇచ్చాడు. వారం రోజులు లోపల, ఈ మంగళవారం ఇచ్చాను, మళ్ళీ మంగళవారం లోపల ఆ కోమాల నుంచి బయటకు వచ్చి ఆరోగ్యంగా ఇంటికి వచ్చి నా దగ్గరికి వచ్చి ఆంజనేయ స్వామి పూజ చేయించుకున్నారు. ఇది నేను నా చేతిలో జరిగినటువంటి ఒక విషయం. అద్భుతం. ఇంకో అతను సుబ్రహ్మణ్యన్ అని చెప్పి ఒక తమిళ అతను ఇక్కడ ఇల్లు కట్టుకున్నాడు. ఈ నారంలోనే స్థిరపడిపోయాడు. అతని కిడ్నీ ప్రాబ్లం ఉంది. అతను టెస్టుకు వెళ్ళినప్పుడల్లా ఆంజనేయ స్వామికి వడమాల వేసి, ఆంజనేయ స్వామి పూజ చేసుకొని ఆంజనేయ స్వామి వడమాల వేసి వెళ్తే నార్మల్ రిపోర్ట్ వస్తుంది, లేకుంటే క్రియేటివ్ పెరిగిందని రిపోర్ట్ వస్తుంది. ఒకసారి 2 సార్లు చూశాను. ఏంటి నువ్వు 15 రోజులకు ఒకసారి నువ్వు వడమాల తీసుకొస్తున్నావు ఏంటి అంటే, గురువుగారు నాకేం లేదు, నాకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, ఇక్కడ ఆంజనేయ స్వామికి నేను పూజ చేయించుకొని వడమాల వేసుకుని పోతే నార్మల్ రిపోర్ట్ వస్తుంది, నేను అలా ఏమి చేయకుండా టైం అయిపోయిందని చెప్పి తొందరగా పరిగెత్తే క్రియాటివ్ పెరిగిపోయింది, నీకు డయాలసిస్ చేయాలని చెప్పి చెప్తున్నారు డాక్టర్లు. ఇక్కడ పూజ చేసుకొని వడమాల వేసి 2 వడలు తినిపోతేనేమో నాకు నార్మల్ రిపోర్ట్ వస్తుంది, ఏం చేయమంటాను? ఏం లేదు, ఆంజనేయ స్వామి దగ్గర పట్టుకోమని చెప్పాను. ఇప్పటికున్నాడు సుబ్రహ్మణ్యన్ అని చెప్పి అతని పేరు. ఇలా ఆంజనేయ స్వామికి సేవ చేస్తే ఇలాంటి ఫలితాలు కనబడతాయి మనకు. ఆంజనేయ స్వామి కనబడతాడా? కనబడడు, కానీ ఇలాంటి ఫలితాలు వస్తాయి. ఒక అతను మన లంబాడి అంటారు, గిరిజనుడు. అతను ఎదురు కాలుతో పుట్టాడట. అందరూ చీచీ కొట్టారు. సరే ఏదో పెళ్లి చేసుకున్నాడు, జీవనం గడుపుతున్నాడు, మంచిగా అయింది. స్వామి వినైతే అందరూ చీచీ కొడుతున్నారు, నన్ను ఎదురుకాలతో పుట్టాడు వీడు, ఎదురుకాలతో పుట్టాడు అని చేస్తున్నారు, ఎందుకయ్యా బాధపడతావు? హనుమాన్ చాలీసా చదువుకో, హనుమాన్ చాలీసా రోజు 11 సార్లు పారాయణం చేయి, నేను చెప్పినట్టు చేయి, నీ బాధలు పోతాయి. అలాగే చెప్పినట్టుగా చేశాడు అతను. చేస్తే కొండగట్టు పోయి ఆంజనేయ కొండగట్టు దగ్గర ఉన్నాడు, అక్కడికి పొమ్మన్నాను. వేమలవాడ కొండగట్టులో పోయి అక్కడ ఒక 3 నిద్రలు చేయి. అక్కడ కొండగట్టులో పోయి అతను హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే వానరం వచ్చి, కోతి వచ్చి అతని తొడ మీద పడుకుంది. ఏమని లేదు, హాయిగా తొడ మీద పడుకుంది. భయపడకుండా అలాగే హనుమాన్ చాలీసా 11 సార్లు పారాయణ చేశాడు. పారాయణ చేసిన తర్వాత నెత్తిమి చేపెట్టి వెళ్ళిపోయింది. ఇతని కష్టాలు తీరిపోయినాయి. ఇప్పుడు ఇల్లు కట్టుకున్నాడు, హాయిగా 2 అంతస్తుల బిల్డింగ్ కట్టుకున్నాడు, అందరి దగ్గర తీస్తున్నారు. ఇవాళ లక్షాధికారి.
ఇలా ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాలో ఉన్నటువంటి ఒక గుణగణాలు నాకు అనుభవంలో ఉన్నటువంటివి. ఇంకా పెద్దలు ఎంతో మంది ఉన్నారు, ఎంతో చేస్తున్నారు. అలా హనుమాన్ చాలీసా గనక పారాయణం చేసినట్టయితే ప్రతి పని నెరవేరుతుంది. ఎందుకంటే ఆంజనేయ స్వామిని చూసుకుంటూ తులసీదాసు స్వయంగా చెప్పినటువంటి యొక్క ఆ క్షణంలో 3-4 నిమిషాలలో చెప్పినటువంటి ఒక శ్లోకాలు ఇవి. కాబట్టి అవి మనకు చాలా పవిత్రమైనటువంటివి. ఆ హనుమాన్ చాలీసా ప్రతిరోజు పారాయణం చేసి మనం ప్రయాణం చేస్తే, కాకపోతే ఏంటంటే పారాయణం చేసేటప్పుడు ఏదో నోటికొచ్చింది కదా అని చెప్పి గురుకుంటూ కూర్చోవడం కాదు. శాస్త్రబద్ధంగా చెయ్యి. ఏ పూజ చేసినా నువ్వు శాస్త్రబద్ధంగా చెయ్యి, మనోనైర్మల్యంతో చెయ్యి. మనస్సులో ఎలాంటి లేకుండా ఏ కోరిక. ఒకటి ఏంటంటే మనకు ఒక అలవాటు, దేవుని పూజ చేస్తున్నామంటే నాకు బిల్డింగ్ ఇయ్యి, నాకు కారు ఇయ్యి, నాకు సంతానం ఇయ్యి, నాకు పెళ్లి, ఇలాంటి కోరికలతో ఎలాంటి కోరిక కోరకుండా నీవు తప్ప నాకు వేరే దిక్కు లేదు అనేటువంటి ఒక భావన చేత చేసే కార్యక్రమాన్ని సక్రమంగా ముందు ఆంజనేయ స్వామికి పూజ చేయి. నైవేద్యం పెట్టు, నీకు తోచిన నైవేద్యం. ప్రతిరోజు తామలపాకులే వడలే పెట్టాలని ఏం లేదు. నీకు తోచినటువంటి ఒక ఆంజనేయ స్వామి విగ్రహం లేకపోతే ఆంజనేయ స్వామి ఫోటో దొరుకుతుంది. ఫోటోకు పువ్వుతో నీళ్లు చిలకరించి మంచిగా తుడిచి బొట్టు పెట్టి ఇంత నీకు తోచింది నైవేద్యం పెట్టి హారతి ఇచ్చి అప్పుడు పారాయణం చేయి 11 సార్లు. 11 సార్లు పారాయణం చేసిన తర్వాత మళ్ళీ చివరిలో ఒకసారి అతనికి హారతి ఇవ్వు, ప్రదక్షిణాలు చేయి, దండం పెట్టు. అప్పుడు నువ్వు బయలుదేరు, నీకు పని ఎట్లా కాదో చూస్తారు. గురుగారు, హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు ఎలాంటి ఆహార నియమాలు ఉంటాయంటారు? అమ్మ, అది దీక్షగా పెట్టుకుంటేనేమో నియమాలు. దీక్షగా అంటే ఎన్ని రోజులు చేయొచ్చు? దీక్ష అంటే ఇప్పుడు మండల దీక్ష అని 41 రోజుల దీక్షను కొందరు పెట్టుకుంటారు, 21 దీక్షను కొందరు పెట్టుకుంటారు. ఇలా పెట్టుకున్నప్పుడు ఆంజనేయ స్వామి రక్షణ చేసేటువంటి వాళ్ళు ఒక పూట భోజనం చేయడం ఏకభుక్తం అంటారు, లేదా నక్తం అంటారు. 2 రకాలు. ఏకభుక్తం అంటేనేమో మధ్యాహ్నం భోజనం చేసి రాత్రికి ఏం తినకుండా పడుకోవడం, ఇది ఏకభుక్తం. నక్తం అంటేనేమో ఉదయం నుంచి సాయంకాలం వరకు ఉపవాసం ఉండి సాయంకాలం మళ్ళీ స్నానం చేసి పూజ చేసుకొని అప్పుడు భోజనం చేయడం నక్తం. ఇలా 2 విధాలలో ఏ విధంగానైనా మీకు తోచం చేసుకోవచ్చు. మంచం మీద కట్వాంగా ఉండడం, దీక్షలో ఉంటేనే. అంటే మంచం మీద పడుకోకూడదు, కింద పడుకోవాలి. కింద భూమి మీద పడుకోకూడదు కాబట్టి ఒకటి ఏదైనా చిన్నది దర్భ చేప, కుత్తుంగ చేప అంటారు, లేదా ఒక జంపుకాన ఏదో వేసుకొని కింద పడుకోవాలి. నిరంతరం రామనామ స్మరణ చేయాలి. ఆంజనేయ స్వామిని పూజ చేస్తున్నావు కానీ రామనామ స్మరణ చేయాలి. ఆంజనేయ స్వామి కోపిష్టే, నువ్వు అంటే కోపం తీసుకుని కొడతా అంటాడు. అందుకే ఆంజనేయ స్వామి యొక్క కోపం తగ్గాలంటే రామనామ స్మరణ చేయాలి. కాబట్టి నిరంతరం రామనామ స్మరణ చేస్తూ ఆంజనేయ స్వామికి రామనామ స్మరణ చేస్తే ఆంజనేయ స్వామి ఆనందపడతాడు, నువ్వు కోరుకుంది ఇస్తాడు. అదే అంజనేయ 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 అనిపిస్తే నాకు వాడికి కోపం వస్తుంది. కోపం వచ్చి తోకతోట మూతితోట కొడతాడు. అలా కాకుండా ఆంజనేయ స్వామి పూజ చేసుకుంటూ రామనామ స్మరణ చేయాలి. అందుకే ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం, ఎక్కడెక్కడ రామనామం జరుగుతుందో అక్కడ నేను సంతోషంగా ఉంటానన్నాడు. అందు గురించి రామనామ స్మరణ నిరంతరం చేసుకుంటూ నువ్వు చేసే నీ యొక్క సంసార యాత్ర నువ్వు చేసుకో. నీ ఉదరపోషణం, నీ పొట్ట గురించి నువ్వు ఉద్యోగాలు చేస్తున్నావు, వ్యాపారం, అవన్నీ చేసుకో. ఏది చేసినా రామార్పణం అని చెప్పి చెయ్యి. ఆశ పడకు. దీక్షలో ఉన్నప్పుడు ఇవన్నీ ఉంటాయి. ఆశ పడకు. అంటే 10 రూపాయలు చెప్పి ఒక వస్తువు ఒక 10 రూపాయలు చెప్తే 10 రూపాయలు అయ్యో 11 రూపాయలు చెప్పినా కూడా నేను తీసుకుంటుండే కదా అనేటువంటి ఆశ మనసు. 10 రూపాయలే ఆంజనేయ స్వామి ఇప్పించాడు, 10 రూపాయలే నాకు చారు తృప్తి వాడు, అవి లోపల పెడితే 12 రూపాయలు అవుతాయి. అంటే దానికి లాభం ఏ విధంగా వస్తుంది, అవే దాంట్లో నుంచి పొట్టి పెరగవు, కానీ ఏ విధంగానో లాభాన్ని మనకు చూపిస్తాడు. కానీ అయ్యో 11 రూపాయలు రాకపోయానే, నేను 11 రూపాయలు చెప్పిన అతను తీసుకుంటుండే కదా అనేటువంటి ఆలోచన మనతో రాదు. ఒకరికి ద్రోహం చేయాలంటే ఆలోచన రాదు. నిరంతరం రామనామ స్మరణ చేసుకుంటూ మనము చేసుకునేటువంటి ఒక కార్యక్రమాన్ని మనం చేసుకుంటూ ఎప్పుడు 40 రోజులు అయిపోతాయా, ఎప్పుడు నేను హాయిగా 2 పూటలు తింటానా అనేటువంటి ఆలోచన రానియకు. సామాన్యంగా చూస్తున్నాం, శబరిమల అయ్యప్ప మాల వేసుకుంటారు, ఎక్కడ మంచి భోజనం దొరుకుతుందని అయ్యప్ప పూజలకు పరిగెత్తారు. ఎప్పుడు 40 రోజులు అయిపోతాయా, ఎప్పుడు మందు కొట్టాలా అని చెప్పి ఆలోచన చేస్తుంటారు. అలాంటి ఆలోచనలు. దీక్ష అంటే దీక్షని 40 రోజుల 41 దీక్ష అంటే దీక్షలోనే ఉండాలి. కామ క్రోధ లోభ మోహాలన్నీ కూడా మానుకోవాలి. ఆంజనేయ స్వామి మీదనే మనసు పెట్టు, రావణ వారి మీదనే మనసు పెట్టు, దీక్షగా చేయి. నువ్వు అనుకున్న కార్యక్రమం పెడతావు. కానీ ఎప్పుడు 40 రోజులు అయిపోతాయా, ఎప్పుడు 2 పూటలు భోజనం చేస్తానా, ఎప్పుడు చెప్పడికి కూడా నేను వేరే ఏం తినొద్దా అనేటువంటి ఆలోచన నీకు. పెట్టింది బ్రహ్మ పదార్థము. పల్లెంలోకి ఏది వచ్చిందో అది బ్రహ్మ పదార్థం అనేటువంటి ఒక పదార్థం తింది. ఇవాళ నాకు ఇదే రాసి పెట్టింది, ఇదే తింటా.
కానీ అది లేకపాయ అని చెప్పి వాడిని కోపడకు, వాడిని నిర్దించకు. రోజు రుక్మనే తినాలా నేను, ఇవాళ వడలు చేస్తే ఏం పోయింది అని చెప్పి భార్యను కోపడకు. నీకు ఇవాళ అది రాసిపెట్టుంది, అదే చేసింది ఆమె, ఆమె కావాలని చెప్పి చేయలేదు. ఇలా అనేటువంటి ఒక మనోభావం చేసి దీక్షలో కనుక ఉండాలి. దొరికిన పదార్థం తినాలి, దొరకన్నాడు ఊరుకోవాలి, ఏదుంటే అదే తినాలి. ఆంజనేయ రామనామ స్మరణ చేసుకుంటూ ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా రోజు చదవాలి. ఇది మండల దీక్ష. ఇలా చేసినట్టయితే మనకు ఇంకా తొందరగా మనకున్నటువంటి కష్టాలు దూరం పోయి మంచిగా అవుతుంది. లేదు ఇవన్నీ చేయలేము మాకు అంటే ఎల్లకాలం దీక్ష తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎల్లకాలం దీక్ష తీసుకున్నా అంటే మనం చేయలేము. కాబట్టి దానికి మహానుభావుల యొక్క ఆశీర్వచనం కావాలి, అలాంటి యొక్క అనుభవంలో ఉండాలి. కాబట్టి అలా అనుకున్నప్పుడు ఈ సంసారం వదిలిపెట్టుకోవాలి. మనసంతా బ్రహ్మ మీదనే కేంద్రీకరించుకొని ఉండాలి. అలాంటప్పుడు అలాంటి వాళ్ళకి అది నడుస్తుంది. ఏది దొరికినా తిందామో, అది చిన్నప్పటి నుంచి గురువారి దగ్గర శిక్షణ పొందాలి. దేనికి కూడా వంకలు పెట్టడానికి ఉండదు. జీవితాంతం దీక్ష తీసుకున్నప్పుడు దేనికి కూడా వంకలు పెట్టి, ఉప్పు ఎక్కువైంది కోప్పడడానికి వీలు లేదు. ఉప్పు ఎక్కువైంది, ఇవాళ నా అదృష్టం ఉప్పు ఎక్కువ తినమని చెప్పి దేవుడు అమ్మవారు రాసి పెట్టింది కాబట్టి ఉప్పు ఎక్కువ వేసాడు. లేకుంటే రోజు మంచిగా సరిపోయే ఉప్పు వేసేవాళ్ళు వాళ్ళు ఎందుకు ఎక్కువ పడింది ఉప్పు? పడితేమో చేయి జారింది పడిందేమో, లేదా అమ్మవారు ఇలా వీడికి ఇవాళ ఉప్పు తిండే పెట్టమని చెప్పి అనిందేమో, తింటే సరిపోయిందిగా. ఇలాంటి ఒక భావన చేత ఒకరిని బాధ పెట్టకుండా మనకు సాధ్యమైనంత వరకు నియమనిష్టలతో ఉండి కనుక చేసినట్టయితే మంచి ఫలితం దొరుకుతుంది. కానీ మినిమం రోజుకు 11 సార్లు ఈ పూజా పునస్కారాలతో కనుక చదువుకున్నట్టయితే, ఏదో నోటుకొచ్చి మాన జ్ఞానం లోక జాగ్రత్త అన్నమైందా టిఫిన్ కట్టినవా, నువ్వు 11 సార్లు రోజుకు 108 సార్లు చదివినా నీకు పని జరగదు. గురుగారు ఇప్పుడు అన్నట్టు దీక్షగా 41 రోజులు అన్నారు కదా, ఇప్పుడు 41 రోజు చేయని వాళ్ళు అమ్మాయిలు కూడా చేస్తుంటారు కదా కొంతమంది, 21 రోజులు చేసుకోవచ్చు, 11 రోజులు కూడా చేసుకోవచ్చు, 11 రోజులు కూడా చేసుకోవచ్చు. అదే అమ్మాయిలు అంటే నెలలో అంటుకుంటుంది కాబట్టి మధ్యన డిస్టర్బెన్స్ వస్తుంది. అలా డిస్టర్బెన్స్ రాకుండా 21 రోజులు చూసుకొని, లేదా 11 రోజులు దీక్షతో కూర్చొని చేసుకోవచ్చు. ప్రతిరోజు తల స్నానము, 2 పూటల స్నానం చేయాలి. అంటే ఇప్పుడున్న హడావిడి జీవితంలో చాలా మంది పొద్దున్న లేవగానే ఆఫీసులకు డ్యూటీలకు వెళ్ళిపోతారు, సాయంత్రం వచ్చిన తర్వాత ఈ స్నానం అవన్నీ ఆచరించి సాయంత్రం మళ్ళీ చదువుకోవచ్చు. ఈరోజు అంటే దీక్ష తీసుకుంటే ఏమంటే 2 పూటల దంతధావనం, ఉదయం సాయంకాలం పండ్లు కడుక్కోవాలి. ఉదయం పూట ఎలా అయితే మనము పండ్లు ముఖం కడుక్కొని చేసుకొని స్నానం చేస్తామో, అదే కూడా సాయంకాల సంధ్యలో కూడా ముఖ ప్రక్షాళనము, స్నానము ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు నాకంతా అదే, ప్రతిరోజు 2 పూటలు స్నానం చేయాలి. 2 పూటలు ముఖం కడుగుతాను, 2 పూటలు స్నానం చేస్తాను, ఉదయం సాయంకాలం. ఒకవేళ ఎవరైతే పొద్దున చదువుతున్నారో వాళ్ళకి అవసరం లేదు కదా మళ్ళీ సాయంత్రం చదివేది. ఇప్పుడు పొద్దున 11 సార్లు చదివితే మళ్ళీ సాయంత్రం చదవచ్చు, నీ ఇష్టం. అది ఒకవేళ చదవాలంటే మళ్ళీ స్నానం చేసి ఉదయం పూట చదువుకున్నామంటే సాయంకాలం చదవచ్చు. ఒకవేళ చదవాలి సాయంకాలం కూడా చదవాలి అనుకుంటావు, స్నానం చేయి, మామూలు స్నానం చేయి, తలస్నానం ఏం అవసరం లేదు. తలస్నానం 2 సార్లు అవసరం లేదు, ఒకటేసారి ఉదయం పూట ఒకటేసారి. సాయంకాలం మళ్ళీ స్నానం చేయి, శుభ్రతగా ఉండు. ఎందుకంటే అక్కడ మనం బస్సులో కానీ అక్కడ ఆఫీసులో కానీ 10 మందిని ముట్టుకుంటాం, వాళ్ళు ఎలా ఉంటారో మనకు తెలియదు. కాబట్టి స్నానం చేసి శుభ్రమైన బట్టలు, ఆ పూజ చేసే దీక్షలో ఉన్నప్పుడు పూజ చేసే బట్టలు సపరేట్గా వేరే పెట్టుకొని ఆ బట్టలు కట్టుకొని ఆంజనేయ స్వామికి పూజ చేసి పారాయణం చేసుకొని తర్వాత ఇష్టం వచ్చింది నువ్వు భోంచేయి. దేవుడు ఫోటో పెట్టుకొని ఒక 11 రోజులు చేసుకోవాలి, అది చేసుకోవచ్చు. ఇలా చేసుకున్నట్టయితే స్వామి యొక్క దయ వల్ల అనుకున్న కోరికలు నెరవేరి అందరం సంతోషంగా ఉంటాం. అందు గురించి ఆంజనేయ స్వామిని చూసుకుంటూ 40 దోహాలు చెప్పినటువంటి ఒక దానివల్ల దీనికి ఇందాంటి ప్రాచుర్యం వచ్చింది. అందులో ఉన్న సారాంశం ఏమిటిది? హనుమంతుని యొక్క గుణగణాలు కీర్తించడమే అందులో ఉన్న సారాంశం. ఆంజనేయ స్వామి స్వయంగా ఇది చదివితే అందరికీ మేలు జరుగుతుందని చెప్పి ఆంజనేయ స్వామి వరం ఇచ్చినటువంటి వాడు ఎదురుగా ఉండి, కాబట్టి అది హనుమాన్ చాలీసాకు అంత కీర్తి ప్రతిష్టలు వచ్చినాయి. సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసా ఉండేది. ఇంకా ఎన్నో చాలీసాలు ఉన్నాయి, దుర్గా చాలీసా ఉంది, అంబా చాలీసా ఉంది, ఇవన్నీ ఉన్నాయి చాలీసాలు. వాటికి ఇంత కీర్తి రాలేదు, ఎవరో ఒకరు చదువుతారంతే. కానీ హనుమాన్ చాలీసా మాత్రం ప్రతివాడు చదివేవాడు ఉన్నాడు. అంటే హనుమాన్ చాలీసా చదివినట్టయితే మనకు ఎందుకంటే ఆంజనేయ స్వామి స్వయంగా అతన్ని ఎదురుకుండా కీర్తించాడు తులసీదాసు, కాబట్టి దీనికి ఇంత ప్రాచుర్యం ఏర్పడింది. ఆంజనేయ స్వామి యొక్క వరం ఉంది, ఇది ఎవరైతే చదువుతారో వారికి ఆయురారోగ్య ఐశ్వర్య సంపదలన్నీ కూడా కూడతాయని చెప్పి నేను ఇస్తున్నాను అని చెప్పి ఆంజనేయ స్వామి స్వయంగా చెప్పాడు. కాబట్టి ఇది హనుమాన్ చాలీసాకు ఇంత ప్రాచుర్యం. దీన్ని ప్రతిరోజు చదవండి, అందరూ కూడా సుఖాన్ని పొందండి, సంతోషంగా ఉండండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషాః గోమానవేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.
గురుగారు మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు హనుమాన్ చాలీసా గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. సంతోషం తల్లి.